హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ కాంపిటేటివ్ హబ్. టెట్ డిఎస్సి ప్రిపరేషన్ లో భాగంగా టెక్స్ట్ బుక్స్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ ప్రాక్టీస్ బిట్స్ మనకి టెట్ డిఎస్సికే కాకుండా గురుకుల, కేజీబీవీ, సీటెట్ ప్రిపరేషన్ కి కూడా యూజ్ అవుతుంది. ప్రీవియస్ వీడియోస్ లో 5th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ నుంచి 75 ప్రాక్టీస్ బిట్స్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నౌ 76th బిట్. The length from the center to any point on the circle is same. This length is called. Circle లో ఈ సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ సేమ్. సో దిస్ లెంత్ ఈజ్ కాల్డ్ రేడియస్. When a flat shape is folded and glued to form a solid, its flat shape is called net. A shape with 5 sides is called. 5 sides ఉంటే ఆ షేప్ ని పెంటగాన్ అంటాం. హెక్సాగాన్ కి 6 sides ఉంటాయి, స్క్వేర్ కి 4 sides, ట్రయాంగిల్ కి 3 sides. The scale of a map is 1 centimeter is equal to 100 meters if the distance between two cities on the map is 20 centimeters. What is the actual distance? Map లో 1 centimeter 100 meters కి ఈక్వల్ అయితే 2 cities మధ్య డిస్టెన్స్ 20 centimeters ఉంది. సో యాక్చువల్ డిస్టెన్స్ ఎంత? 1 centimeter 100 meters అయితే 20 centimeters ఏమవుతుంది? 20 into 100 2000 meters అవుతుంది. 2000 meters అంటే 1 kilometer 1000 meters కాబట్టి 2000 meters అంటే 2 kilometers అవుతుంది. ఆప్షన్ ఏ. The weight of 1 mango is 400 grams and 1 guava is 200 grams. How many guavas weigh the same as 2 mangoes? ఎన్ని guavas weight 2 mangoes కి ఈక్వల్ అవుతుంది? 2 mangoes అంటే 1 mango 400 grams అంటే 2 mangoes 800 grams అవుతాయి. సో ఇక్కడ 1 guava 200 grams ఉంది. 200 grams అంటే ఎన్ని guavas అవుతాయి? 2 4s. సో 4 guavas 2 mangoes weight కి సేమ్ అవుతుంది. How many quintals are there in 10,000 kg? 1 quintal 100 kg. సో 10,000 kg అంటే how many quintals? 10,000 by 100. 0 0 క్యాన్సిల్ అయితే 100 ఉంటుంది. సో 10,000 kg is equal to 100 quintals. If a school received 6 quintals of rice and used 475 kgs, how much rice is left? 6 quintals of rice అంటే 1 quinta 100 kg. సో 6 quintas అంటే 600 kg అవుతుంది. యూజ్డ్ 475 kg. 475 kgs యూజ్ చేస్తే ఎంత మిగులుతుందంటే 0 becomes 10, 9, 5. 10 minus 5, 5. 9 minus 7, 2. 5 minus 4, 1. 125 kgs left. 90 liters of milk is packed into 500 ml packets. How many such packets will be made? 500 ml packets అంటే 1 liter కి 2 packets అవుతాయి. 1 liter 1000 ml కాబట్టి 1 liter కి 2 packets అవుతాయి. 90 liter కి ఎన్ని ప్యాకెట్స్ అవుతాయి? 90 into 2 180 packets అవుతాయి. ఆర్ దీన్ని ఇలా కూడా చేయొచ్చు. 90 liters ఇది ml లో ఉంది, దీన్ని కూడా ml లోకి చేంజ్ చేసుకుంటే 1 liter 1000 liters. సో 90 liters అంటే 90,000 liters. 500 ml ప్యాకెట్స్ కావాలి మనకి. 0 0 క్యాన్సిల్ అయితే 5 1s 5, 4 ఉంటుంది. 40 అంటే 5 8s 40, 0. 180 ప్యాకెట్స్ విల్ బి మేడ్. విచ్ ఫ్రాక్షన్ ఈస్ గ్రేటర్? 2 1/3, 2 1/5. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు కాబట్టి దీన్ని ఇంప్రాపర్ లోకి చేంజ్ చేసుకోవాలి. ఈ 2 మల్టిప్లై చేసి న్యూమరేటర్ ని యాడ్ చేయాలి. 3 2s 6 plus 1 7 బై డినామినేటర్ 3. నెక్స్ట్ 5 2s 10 plus 1 11 బై డినామినేటర్ 5. ఈ 2 ఫ్రాక్షన్స్ లో విచ్ ఈస్ గ్రేటర్ అంటే ఈ 2 ఫ్రాక్షన్స్ కి డినామినేటర్ ని ఈక్వల్ చేసుకోవాలి. సో దీన్ని 5 తో మల్టిప్లై చేసి దీన్ని 3 తో మల్టిప్లై చేస్తే 3 5s 15, 5 3s 15. డినామినేటర్ ఈక్వల్ అవుతుంది. డినామినేటర్ ని 5 తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ ని కూడా 5 తో మల్టిప్లై చేయాలి. సేమ్ హియర్ ఆల్సో ఇంటూ 3 చేసాం కాబట్టి ఇంటూ 3. 7 5s 35/15, 11 3s 33/15. 35 is greater than 33. 35/15 అంటే ఇదే ఫ్రాక్షన్ మనకి 2 1/3. సో 2 1/3 is greater fraction. నెక్స్ట్, Govind bought 12 kg potatoes. 2/3 of the potatoes were big and 1/3 of them were small. How many kgs of potatoes were big? ఎన్ని పొటాటోస్ బిగ్ అంటే 2/3 of the potatoes were big. సో 12 kgs లో 2/3 of the potatoes were big. 3 1s 3 4s 4 2s 8. 8 potatoes were big. Usman cycles 7/10 of the distance from home to school.
The rest of the distance he walks. Which part of the distance does he walk? 7/10 అంటే 10 parts లో 7 parts సైకిల్ మీద వెళ్తున్నాడు, రిమైనింగ్ పార్ట్ నడిచి వెళ్తున్నాడు. సో హౌ మచ్ డిస్టెన్స్ డస్ హీ వాక్? ఎంత డిస్టెన్స్ వాక్ చేస్తున్నాడంటే 7 parts సైకిల్ మీద వెళ్తే 3 parts వాక్ చేస్తున్నాడు 10 parts లో. సో 3/10. One day has 24 hours. If Ravi sleeps for 1/3 part of day, studies and works for 1/2 part of day, and plays for 1/6 part of day, then how many hours does he spend in each of these activities? ఎన్ని అవర్స్ స్పెండ్ చేశాడంటే 24 hours లో స్లీప్స్ ఫర్ 1/3 part of day. స్లీప్ కి ఎన్ని అవర్స్ అంటే 1/3 part of day. 24 hours లో 1/3 part. 3 1s 3 8s 8 hours. నెక్స్ట్ స్టడీస్ అండ్ వర్క్స్ 1/2 part of day. 24 hours లో 1/2 part. 2 1s 2 12s 12 hours. And plays in 24 hours 1/6 part of day. 6 1s 6 4s 4 hours he play. A class has 32 students. 3/4 part of them are boys. How many boys are there in the class? 32 students లో 3/4 part boys. So into 3/4. 4 1s 4 8s 8 3s 24 boys are there in the class. John gave his friends 2/5 part of the cake. How much was left with him? అంటే 5 parts లో 2 parts వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చేస్తే తన దగ్గర ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 5 - 2 3 parts ఉంటాయి. సో 5 parts లో 3 parts తన దగ్గర ఉంటాయి. When Abdullah climbed up 3/4 of the tree, how much was left to climb? 3/4 of the tree he climbed up. How much was left to climb అంటే 4 parts లో 3 parts ఎక్కాడు. ఇంకెన్ని parts ఎక్కాలంటే 1/4 part. John bought 12 apples from the market. He and his family ate 5/12 part of the apples. And 3/12 part of apples got spoiled. How many apples are left? Write as fractional number. 12 apples లో he and his family ate 5/12 part. 12 apples లో 5/12 parts తిన్నారు. అంటే 5 apples తిన్నారు. And 3/12 part of apples got spoiled. 12 apples లో 3/12 spoil అయ్యాయి. అంటే 3 apples spoil అయ్యాయి. How many apples are left అంటే 12 apples లో 5 apples తిన్నారు, 3 apples spoil అయ్యాయి. అంటే టోటల్ గా 5 + 3 8. ఇంకా ఎన్ని మిగిలి ఉంటాయి అంటే 12 - 8 4 apples will be left. సో ఇది ఫ్రాక్షనల్ నెంబర్ రాయాలంటే 12 apples లో 4 apples ఉన్నాయి. 4 1s 4 4 3s 12. 1/3 part of apples are left. Mohan got 2/5 part of a chocolate and Renuka got 3/5 part. Who got more chocolate? మోహన్ కి 5 parts లో 2 parts వచ్చాయి. రేణుకాకి 5 parts లో 3 parts వచ్చాయి. సో రేణుక గాట్ మోర్ చాక్లెట్. Ashish finished 7/12 part of his homework on Saturday and 3/12 part on Sunday. What part of the homework did Ashish finish in the 2 days? 2 days లో ఎంత పార్ట్ కంప్లీట్ చేశాడంటే 12 parts లో 7 parts సాటర్డే కంప్లీట్ చేశాడు, 3 parts సండే కంప్లీట్ చేశాడు. టోటల్ గా 7 + 3 10 parts కంప్లీట్ చేశాడు. సో వాట్ పార్ట్ ఆఫ్ ద హోంవర్క్ ఈస్ స్టిల్ లెఫ్ట్? 12 parts లో 10 parts కంప్లీట్ చేస్తే ఇంకా 2 parts రిమైనింగ్ ఉంది. సో 2/12 part is still left. Ram bought 3/4 kgs of apples from the market. He gave 1/4 kg to his brother. What part of the apples is left with him? 4 లో 3 parts తీసుకొస్తే 1 part అతని బ్రదర్ కి ఇచ్చాడు. సో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? ఇంకా 3 - 1 2 parts ఉంటాయి. టోటల్ 4 parts. 2/4 అంటే 2 1s 2 2s 1/2. Half part of the apples is left with him. Which of these numbers are divisible by 2? 2 తో డివిజబుల్ అయ్యే నెంబర్స్. 2 తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ అంటే ఈ నెంబర్స్ లో ఏ నెంబర్ ని 2 తో డివైడ్ చేస్తే 0 వస్తుందో ఆ నెంబర్స్ 2 తో డివిజబుల్ అవుతాయి. అవి ఈవెన్ నెంబర్స్ అయితే 2 తో డివిజబుల్ అవుతాయి. ఈవెన్ నెంబర్స్ అంటే 1s ప్లేస్ లో 0 2 4 6 8 ఈ డిజిట్స్ ఉంటే అవి ఈవెన్ నెంబర్స్ అవుతాయి. 2 తో డివిజబుల్ అయితే ఈవెన్ నెంబర్స్ అవుతాయి. 2 తో డివిజబుల్ అవ్వనివి అండ్ ఆల్సో 1s ప్లేస్ లో 1 3 5 7 9 ఈ డిజిట్స్ ఉంటే అవి ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఈవెన్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ డివిజబుల్ బై 2 అంటే 1s ప్లేస్ లో ఈ డిజిట్స్ ఉన్న నెంబర్స్ ని చూసుకోవాలి. 49. సో 1s ప్లేస్ లో 9 ఉంది అంటే ఇది ఆడ్ నెంబర్ అవుతుంది. ఇది 2 తో డివిజబుల్ అవ్వదు. ఇక్కడ 1s ప్లేస్ లో 4 ఉంది. సో ఇట్ ఈస్ డివిజబుల్ బై 2. నెక్స్ట్ 96. 1s ప్లేస్ లో 6 ఉంది. సో డివిజబుల్ బై 2.
2 is in the ones place, so divisible by 2. And 0 in the ones place, divisible by 2. ఈ నెంబర్స్ కి వన్స్ ప్లేస్ లో 1 and 3 ఉన్నాయి. సో ఇవి ఆడ్ నెంబర్స్, ఇవి 2 తో డివిజిబుల్ అవ్వవు. ఈ 5 డిజిట్ నెంబర్ తీసుకున్నా సరే ఇది మనం డివైడ్ చేయకుండానే డైరెక్ట్ గా 2 తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. వన్స్ ప్లేస్ లో 4 ఉంది కాబట్టి ఇది 2 తో డివిజిబుల్ అవుతుందని డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 5. 5 తో డివైడ్ అవ్వాలంటే వన్స్ డిజిట్ లో 0 or 5 ఉండాలి. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ లో వన్స్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి ఇది 5 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ ప్లేస్ లో 1 ఉందంటే 0 or 5 ఉంటేనే 5 తో డివిజిబుల్ అవుతుంది. 1 ఉంది కాబట్టి ఇది డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 0, సో డివిజిబుల్ బై 5. నెక్స్ట్ 5 డివిజిబుల్ బై 5, 0 డివిజిబుల్ బై 5. 0 or 5 లేదు కాబట్టి వన్స్ ప్లేస్ లో ఇది 5 తో డివిజిబుల్ అవ్వదని చెప్పొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 10. 10 తో డివిజిబుల్ అవ్వాలంటే వన్స్ ప్లేస్ లో 0 ఉండాలి. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ లో వన్స్ ప్లేస్ లో 0 ఉన్నది ఈ 2 నెంబర్స్. సో దీస్ 2 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 10. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 4. మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే 4 1s are 4, 4 2s are 8. దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 4. సో ఇక్కడ 2 అనేది 4 మల్టిపుల్ అవ్వదు. 4 2s are 8. 8 ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 4. నెక్స్ట్ 14 కూడా 4 తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 36, 4 9s are 36, 4 11s are 44. ఆర్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఆల్సో మల్టిపుల్స్ ఆఫ్ 2. 4 మల్టిపుల్స్ అన్ని కూడా 2 మల్టిపుల్స్ అవుతాయా? ఎస్. 8 అనేది 2 తో కూడా డివిజిబుల్ అవుతుంది. 36 ఆల్సో డివిజిబుల్ బై 2. 44 ఆల్సో డివిజిబుల్ బై 2. సో ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఆల్సో మల్టిపుల్స్ ఆఫ్ 2. రైట్ డౌన్ ఎనీ 5 మల్టిపుల్స్ ఆఫ్ 9. 9 యొక్క 5 మల్టిపుల్స్ రాయాలి. 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27, 9 4s are 36, 9 5s are 45. These are the 5 multiples of 9. What are the factors of 20, 35, 49? సో ఫ్యాక్టర్స్ అంటే ఏ నెంబర్ తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ వస్తుందో ఆ నెంబర్స్ ని ఈ నెంబర్ కి ఫ్యాక్టర్స్ అంటాం. సో 20, 120 is 20. నెక్స్ట్ 2 టేబుల్లో కూడా 20 పాసిబుల్ అవుతుంది. 2 10s are 20. నెక్స్ట్ 3 తో 20 అనేది డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ నెంబర్ 4, 4 5s are 20. నెక్స్ట్ 4 5s అన్న 5 4s అన్న ఒకటి. నెక్స్ట్ 10 టేబుల్ వరకు చెక్ చేస్తే ఏ నెంబర్ తో కూడా ఇది డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎలా రాయాలంటే 1 2 4 5 ఇలా ఫ్యాక్టర్స్ ని తీసుకోవాలి. 5 10 20. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. నెక్స్ట్ 35, 135 is 35. నెక్స్ట్ 5 7s are 35 అవుతుంది. ఇంకా ఏ టేబుల్ తో కూడా ఇది డివిజిబుల్ అవ్వదు. సో ద ఫ్యాక్టర్స్ ఆర్ 1 5 7 35. నెక్స్ట్ 49, 149 are 49, 7 7s are 49. 1 7 49 are the factors. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. 1 ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ నెంబర్స్. అన్ని నెంబర్స్ కి 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ ఎవ్రీ నెంబర్ ఈస్ ఫ్యాక్టర్ టు ఇట్ సెల్ఫ్. మనం ఏ నెంబర్ తీసుకున్నా సరే దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది. 35 35, 49 49. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డివిజిబుల్ బై 10, ఆల్సో డివిజిబుల్ బై 2 and 5. 10 తో డివిజిబుల్ అవ్వాలంటే వన్స్ ప్లేస్ లో 0 ఉండాలి. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ లో వన్స్ ప్లేస్ లో 0 ఉంది. సో దిస్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 10. 2 తో డివిజిబుల్ అవ్వాలంటే 0 2 4 6 8 ఉండాలి. సో 0 ఉంది కాబట్టి 2 తో డివిజిబుల్ అవుతుంది. 5 తో డివిజిబుల్ అవ్వాలంటే 0 or 5 ఉండాలి. సో 0 ఉంది కాబట్టి 5 తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే 10 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ 2 తో 5 తో కూడా డివిజిబుల్ అవుతాయని చెప్పొచ్చు.